ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనము. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తం నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరులో ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మొయ్యును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయమును జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అను అతనికి పేరు పెట్టుదురు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగావు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడినకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడిన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును ప్రాణి మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్యనైనా, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నా తండ్రి. మీరే మా పాపంలో శాంతికరమన్నారు తండ్రి. మేము మీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యమును గాయకు నిన్ను మహిమపరిచేవాడు శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్.